చదవబడినటువంటి లేఖన భాగము సమూయేలు మొదటి పుస్తకము 18వ అధ్యాయము 4వ వచనములో మనకు యోనాతాను దావీదుకి ఇచ్చినటువంటి 4 పరికరములు లేదు 4 వస్తువులు మనకు కనబడుతున్నాయి. 1 దుప్పటినిచ్చాడు, 2 కత్తినిచ్చాడు, 3 విల్లునిచ్చాడు, 4 నడికట్టునిచ్చాడు. ఈ 4 ఆత్మీయతలను సూచిస్తున్నాయి. ఈ 4 ఆత్మీయతలను సూచనగా ఉన్నాయి. చూడండి, చదవబడిన లేఖన భాగంలో ఉన్నటువంటి ఈ యోనాతాను ఎవరయ్యా అంటే ఇతడు సౌలు యొక్క కుమారుడు, అనగా ఇజ్రాయేలు పైన మొట్టమొదటిగా రాజుగా చేయబడినటువంటి బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి సౌలు యొక్క కుమారుడు. ఇతని పేరు యోనాతాను. ఏ పేరు చెప్పండి? యోనాతాను. ఇతడు రాజు యొక్క కుమారుడు అంటే వాస్తవికంగా రాజు కుమారుడు, తర్వాత కాబోయే రాజు అని కూడా అనుకోవచ్చు, కానీ కాలేదు, ఇతడు రాజు కాలేదు. అయితే ఆ యొక్క తను పరిపాలన చేస్తున్నటువంటి తరుణములో సౌలు అవిధేయత చూపడాన్ని బట్టి దేవుడు ఆ పట్టాభిషేకం అంటే ఆ సింహాసనాన్ని దావీదుకి ఇచ్చాడు. ఆ దావీదుకు ఎప్పుడైతే పట్టాభిషేకం ఉంది, దేవుడి చేత అభిషేకించబడి వెళ్తున్నటువంటి దావీదు ఈ సౌలు యొక్క కుమారుడు యోనాతాను దావీదుకు మధ్య ఒక చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉన్నారు. చూడండి, ఈ యొక్క సౌలుకు 3 కుమారులు ఉన్నారు. ఈ 3 కుమారుల్లో యోనాతాను దావీదు ఎక్కువ స్నేహం కలిగి ఉన్నారు. చాలా స్నేహం కలిగిన వారిగా ఉన్నారు. ఎంత ప్రేమ అంటే వాళ్ళ ప్రేమ ఎలాంటిది అంటే ఒకసారి చదువు, 18వ అధ్యాయం మొదటి వచనం చదువు. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాయి. చూడండి, సౌలు కుమారుని యొక్క యోనాతాను హృదయము దావీదు హృదయాలు కలిసిపోయాయి. ఎట్లా కలిసిపోయాయి అంటే ఒక స్త్రీ ఒక పురుషునికి హృదయాలు ఎలాగైతే కలిసిపోతాయో, భార్య భర్తల హృదయాలు ఎలాగైతే కలిసిపోతాయో అలాంటి ఒక హృదయాలు కలిసిపోయిన వ్యక్తులుగా కనబడుతున్నారు. ఇది అక్షరానుసారంగా ఆలోచిస్తే, దీనినే ఆత్మానుసారంగా మనం ఆలోచించినట్లయితే యోనాతాను దావీదు హృదయము ఎలాగైతే కలిసిపోయాయో ఇక్కడ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డలందరూ కూడా యేసయ్య హృదయం నీ హృదయం కలిసిపోవాలి. హల్లెలూయా. యోనాతాను హృదయం దావీదు హృదయం కలిసిపోయినట్లుగా నీ హృదయము యేసయ్య హృదయము కలిసిపోవాలి. అంత ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి యేసయ్య విషయంలో. ఇప్పుడు యోనాతాను దావీదుకు దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టునిచ్చాడు. ఓకే, 4 ఆత్మీయతలు నేర్పిస్తున్నప్పటికీ కూడా ఆ సమయం సరిపోదు కాబట్టి ఈరోజు ఒక ఆత్మీయత నేర్చుకుందాం. అలాగే మనకు చూడండి, ఇదే యోనాతాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే మనం గమనించినట్లయితే సమూయేలు 2వ పుస్తకం 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. 1వ అధ్యాయం 26వ వచనం. నీవు నాకు అతి మనోహరుడు ఇంటివి, నీ నిమిత్తము నేను బహుశోకం నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే, చూడండి, స్త్రీ చూపే ప్రేమ కంటే అధికమైన ప్రేమ. ఎందుకు ఆ మాటలు అంటున్నాడు దావీదు అంటే అప్పటికి యోనాతాను చనిపోయాడు. నేను గత వారంలో చెప్పాను కదా, సౌలు యొక్క 3 కుమారులు అతని అవిధేయతను బట్టి చనిపోయారని చెప్పాను. ఇక్కడ చనిపోయినటువంటి యోనాతాను వార్త విన్నటువంటి దావీదు ఏడుస్తూ దుఃఖపడుతుంటున్నాడు. యోనాతానా, నీవు నా మీద ఉన్నటువంటి ప్రేమ బహు వింతైనది. అది ఎలాంటిదంటే స్త్రీలు చూపు ప్రేమ కంటే గొప్పది. అంటే ఒక భర్త మీద భార్య చూపెట్టే ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ కలిగిన వ్యక్తిని యోనాతాను నన్ను విడిచిపెట్టిపోయావే అని కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అలాగున యోనాతాను చనిపోయే ముందు చనిపోతాడని తెలుసు కాబట్టి ముందుగానే ఆత్మలో ప్రేరేపించబడిన వాడే యోనాతాను తన దగ్గర ఉన్నటువంటి ఆ ఆత్మీయతలన్నీ కూడా దావీదుకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏమేమి ఇచ్చాడు? దుప్పటినిచ్చాడు, కత్తినిచ్చాడు, విల్లునిచ్చాడు, నడికట్టునిచ్చాడు. అలాగే
యేసయ్య కూడా ఈ లోకం మీదకి దిగి వచ్చి ఆయన ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకై శిలువ యజ్ఞములు చేసి తన రక్తమును కార్చి మనలను ప్రేమించి, ఒక స్త్రీ తన భర్త మీద చూపెడుతున్న దానికంటే కూడా అధికమైన ప్రేమ, ఒక కన్న తల్లిదండ్రి పిల్లల మీద చూపెడుతున్న దానికంటే కూడా అధికమైన ప్రేమ యేసయ్య మన పైన చూపెట్టి తన ప్రాణమును మన కొరకు దారపోయటం ముందు యేసయ్య కూడా మనకు 4 ఆత్మీయతలు కలిగిన యోనాతాను ఇచ్చినట్లుగా అలాంటి ఆత్మీయతలను దేవుడు మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యోనాతాను చనిపోతాడని తెలుసు కాబట్టి ముందుగానే దావీదుకి ఇచ్చేశాడు. యేసయ్య శిలువ మరణం పొందుతాడు కాబట్టి లోకానికి వచ్చి తను చేయగలిగిన పనంతా కూడా యేసయ్య సంపూర్తి చేశాడు. ఇక్కడ యోనాతాను యేసు ప్రభువు వారికి సూచన, దావీదు మన ఆత్మీయ జీవితానికి సూచన. అయితే యోనాతాను చనిపోయే ముందు ఏమి ఇచ్చాడు చెప్పండి? మీరు చెప్పాలి. ఏంటంటే ఇచ్చాడు? 4 వస్తువులు ఇచ్చాడని చెప్పాను కదా. ఏంటంటే చెప్పండి? 1 దుప్పటి, అందరూ అనండి. 2 కత్తి, అందరూ అనండి. 3 విల్లు, 4 నడికట్టు. ఇప్పుడు 4 ఆత్మీయతలు నేర్పిస్తూ ఉండగా ఈరోజు ఒక అంశం కొరకు మాత్రమే ధ్యానించుద్దాం. అది దుప్పటి. అందరూ అనండి. దుప్పటి తెలియని వాళ్ళు ఉన్నారు అమ్మ ఇక్కడ ఎవరైనా? మీ అందరికీ లేవా దుప్పట్లు? లేకుంటే ఎండాకాలం పోయినాక చలికాలంలో కొనుక్కోరు. స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఉంటాయి దుప్పట్లు, ఉంటాయి దుప్పటి. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న దుప్పట్లు అప్పటి దుప్పట్లు లేవు. అప్పటి దుప్పట్లన్నీ కూడా మేక వెంట్రుకలతో, గొర్రె వెంట్రుకలతో చేసినటువంటి గొంగడి మాదిరి ఉన్నటువంటి దుప్పట్లు వాళ్ళు అప్పుడు కప్పుకున్న చలిని కాపాడుకునేందుకు వాళ్ళు వాడిన అలాంటి. ఇప్పటికి కూడా వాస్తవికంగా గొంగళ్ళు అంగట్లో అమ్ముతారు. అవి ప్రాచీనమైనవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి రంగురంగులు కలర్ ఎన్నో వచ్చినాయి. కానీ అయితే దావీదుకు యోనాతాను దుప్పటిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే దుప్పటి దేన్ని సూచిస్తుంది? దుప్పటి దేని కొరకు వాడతారు అంటే దుప్పటి చలి కాసుకున్నట్టు కొరకు వాడతారు, దుప్పటి భద్రత కొరకు వాడుకుంటారు, దుప్పటి సుఖ నిద్ర కొరకు వాడుతారు. అయితే తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయతలన్నీ కూడా ఇదిగో యోనాతాను దావీదుకి ఇచ్చేస్తాడు. ఇదిగో దావీదా, నా సుఖాన్ని నీకు ఇస్తున్నాను, దావీదా నా భద్రత నీకు ఇస్తున్నాను, దావీదా నాకున్నటువంటి సౌఖ్యానికి ఇచ్చేస్తున్నాను, దావీదా ఇదిగో నాకున్నటువంటి దుప్పటి నీకు ఇస్తున్నాను. అందు గురించే కీర్తనలో ఒక మాట ఏమని ఉంటుందంటే, యేసయ్య కొరకు ఇశ్రాయేలును కాపాడువాడు కనుకడు నిద్రపోడు. యేసయ్య కూడా తన ప్రేమను, తన దయను, తన సమస్త సర్వస్వాన్ని మన కొరకు దుప్పటిలాగా ఇచ్చేశాడు. హల్లెలూయా. యోనాతాను ఇచ్చినట్లుగా యేసయ్య తన దుప్పటి అని పిలువబడుతున్న ఆత్మీయతలన్నీ కూడా మనకి ఇచ్చేశాడు. ఏమేమి ఇచ్చాడో ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను. ఇంచుమించుకు ఒక 4 విషయాలు చెప్పి ముగించేస్తాను. అందరూ వినండి. 4 విషయాలు, 4 ఆత్మీయతలు నేర్చుకుందాం దుప్పటిలో నుండి. యోనాతాను దావీదుకి ఇచ్చినట్లుగా యేసయ్య కూడా ఒక్కొక్కరికి ఒక ఆత్మ సంబంధమైన చక్కటి దుప్పట్లు అనే ఆత్మీయతలను ఇచ్చునుగాక. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఇక్కడ యోనాతాను దావీదుకు దుప్పటిని ఇచ్చాడంటే యేసయ్య మనకు దుప్పటిని ఇచ్చాడు. దుప్పటి నేను చెప్పాను కదా, సుఖానికి, సౌఖ్యానికి, సేద తీరుట కొరకు, చలి కాచుట కొరకు. అంటే మన జీవితంలో మనము భద్రపరచుట కొరకు దేవుడు తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి ఒక దుప్పటి లాంటి ఒక ప్రత్యక్షతను దేవుడు ఈరోజు సంఘంలో ఒక్కొక్క బిడ్డకు కూడా అనుగ్రహించాడు. అందు గురించి ఆయన సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరు కూడా ఆయన సజీవమైన రెక్కల కింద భద్రపరచబడి కాపాడబడుచున్నారు. చదువుకుందాం. దుప్పటిలో ఉన్నటువంటి ఒక 4 ఆత్మీయతలు చెప్తానని చెప్పాను కదా. మొదటిది హెచ్చరికతో కూడుకున్న దుప్పటి అన్నటువంటి మాటను ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి పుస్తకము 19వ అధ్యాయము 13వ వచనం చదవండి. సమూయేలు మొదటి పుస్తకము 19వ అధ్యాయము 13వ వచనం. అంశం ఏంటి చెప్పండి? దుప్పటి. చదువు. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేక బొచ్చుతో తలవైపు నుంచి దుప్పటితో కప్పివేసింది. ఈమె ఎవరయ్యా అంటే ఈ మీకాలు, ఈమె ఎవరయ్యా అంటే దావీదు భార్య, సౌలు యొక్క కుమార్తె, యోనాతాను యొక్క అక్క లేదు చెల్లి అనుకోండి.
ఇదిగో యోనాతాను దుప్పటి దావీదుకి ఇచ్చాడు, దావీదును కాపాడుట కొరకు మీకాలు దుప్పటిని వాడింది. ఇది మరి దేన్ని సూచిస్తుంది అంటే, దావీదు మీకాలుతో వివాహం జరిగిన తర్వాత ఈ సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదును చంపుదామన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ దావీదును చంపుట కొరకు తరుముట కొరకు పరిగెత్తుతున్న వేళ దావీదు తప్పించుకొని అనేక పర్యాయములు కాపాడబడుతూ దేవుని చేత రక్షించబడుతూ నడిపించబడుతున్న వేళ ఒకానొక దినమున మీకాలు దావీదు ఒక ఇంటిలో ఉన్నారన్నటువంటి వర్తమానము సౌలుకు తెలియగా సౌలు దావీదును చంపుట కొరకు బంటులను చేతి కిందనటువంటి సైనికులని ఇచ్చి పంపించగా వారు చంపుదామన్నట్లుగా ఇంటిలోనికి వచ్చేసారు. వారు వస్తున్న వార్త మీకాలుకు దావీదుకు తెలవగా ఆ మీకాలు అని పిలువబడుతున్న దావీదు భార్య అతన్ని కిటికీ గుండా తీంచి అతన్ని పారిపోమని చెప్తే అతడు పారిపోతాడు. పారిపోగానే సౌలు యుద్ధ నుంచి వచ్చిన సైనికులు ఆ ఇంటిలోనికి రాగానే ఎట్లయినా తన భర్తను గుర్తుపట్టాలి, భర్తను తరమకూడదు, భర్త వెంబడి పడకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి ఆమె ఏం చేసిందంటే దావీదు పడుకునే మంచం మీద ఒక గృహ దేవతను పెట్టింది. ఏమనుంది అక్కడ? ఏమనుంది? ఒక గృహ దేవతను పెట్టింది. అంటే ఆమె ఇంక కొన్ని వదిలేసుకోలేదు అని అర్థం. మీకాల్లో నుండి ఇంక కొన్ని స్వభావాలు పోలేవు. గృహ దేవతను మనసు మీద పెట్టి కాళ్ళ దగ్గరనేమో గొర్రె బొచ్చును కప్పింది, తల దగ్గరనేమో చూడండి దుప్పటిని కప్పి ఆ సైనికులు ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏమంటుందో తెలుసా? నా భర్త రోగి అయి ఉన్నాడు, చనిపోయేటట్లున్నాడు, నా భర్త ఆరోగ్యం బాగాలేదు, మీరేం చంపుతారయ్యా, అతడు రోగిస్తే అక్కడ పడిపోయి ఉన్నాడు అని చెప్తుంది. ఆ సైనికులు వచ్చి నిజమేలే, భర్త రోగంతో ఉన్నాడు, దుప్పటి కప్పుకున్నాడు, లోపల మూలుగుతున్నాడు, ఇక చనిపోతాడు కావచ్చు అన్నట్లుగా వారు వెళ్ళి ఆ వర్తమానం సౌలుతో చెప్పారు. సౌలు ఊకోలేదు. ఏం చేస్తాడు తెలుసా? అరే నాయన అట్టయితే పర్వాలేదు, మీరు వెళ్ళి మంచాలు ఆడుకొని రాపోరి, ఆ మంచం మీద ఉన్న దావీదును మంచాన్ని పట్టుకొని రాపోరు అనగానే వాళ్ళు మరలో వచ్చి మంచం దగ్గరికి వచ్చి చూసేసరికి దుప్పటి గుంజగా అది ఏం లేదు, గృహదేవతను ఉంది. ఇప్పుడు మీకాలు ఏం చేసిందంటే తండ్రిని మోసగించింది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బిడ్డలారా, దావీదును కాపాడింది, తండ్రిని మోసగించింది, కానీ ఇప్పుడు దుప్పటి క్రింద కప్పి పెట్టింది అది గృహదేవత. ఏం కప్పి పెట్టిందమ్మా? దుప్పటి కింద ఏం కప్పి పెట్టింది? గృహదేవతను కప్పి పెట్టింది. ఈరోజు దుప్పటి కింద కప్పబడిన కొన్ని పరిస్థితులు మనం వాక్యంలో నుండి నేర్చుకుందాం. నీ జీవితంలో కూడా ఇప్పటికీ నీవు వదిలేసుకోలేని, దేవుని దగ్గర నీవు ఒప్పుకోలేని దుప్పటి కింద కప్పబడినటువంటి నీ జీవితంలో ఉన్న రహస్యమైనవన్నీ కూడా ఈ రోజున దేవుని ఎదుట ఒప్పుకొని వదిలేసుకోవాలి. దుప్పటి కింద ఇదిగో ఆ యొక్క బొమ్మను గృహదేవతను కప్పిపెట్టడము దేని సూచిస్తుంది అంటే కీర్తనలు 85వ కీర్తన 2వ చరణం చదవండి. 85వ కీర్తన 2వ చరణం చదవండి. నీ ప్రజల దోషము పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. దేవుడు కూడా పాపాలన్నీ కూడా కడిగి వేశాడు కల్వారి రక్తంలో. జన్మ కర్మ మానవుని యొక్క పాపమంతా కూడా సిలువ రక్తంలో కడిగి వేయబడింది. అయితే ఈ కప్పివేట సూచన దేన్ని సూచిస్తుంది అంటే పాపాన్ని సూచిస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ రోజు ప్రార్థనలో పాలు పొంది ఏం తెలియనట్టుగా కనబడుతున్న నీ జీవితంలో కూడా రహస్య సంబంధమైన పాపములు ఉన్నాయా? దేవునికి తెలియకుండా, సేవునికి తెలియకుండా ఏదో రహస్యంగా ఇదిగో దుప్పటి కింద పాపము ఆ మీకాలు గృహ దేవతను కప్పి కాపాడినట్లుగా నీవు కూడా అనేక దినముల నుండి నీ జీవితంలోని వదిలేసుకోలేని పాపములను కప్పి పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఉన్నావా? పాపములు కప్పి పెట్టుకుంటే నీ జీవితము మేలు పొందదు, పాపములను ఒప్పుకుంటే నీ విడుదల పొందుతావు. ఆమె గృహదేవతను దుప్పటితో కప్పిపెట్టింది. నువ్వు కూడా నీ జీవితంలో పాపములను చాలా వాటిని కప్పిపెట్టుకుంటా ఉన్నావు. ఇంకా వదిలేసుకోలేని పాపాలు నీ జీవితంలో నిన్ను వెంబడిస్తే నువ్వు ఇదిగో మరి నశించిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి దుప్పటి కింద ఉన్న పాపాలన్నీ ఈరోజు బహిర్గతమైపోయి దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టబడాలి. అది దేన్ని సూచిస్తుంది? పాపములు దుప్పటి కింద ఉన్నదాన్ని అంటే రహస్యమైన పాపములు.
మత్తయి సువార్త 10:26 ఏముంటదంటే రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు, మరుగైనది ఏది తేటపరచబడకపోదు అని ఉంటది. నువ్వు చేసే పాపము, నువ్వు చేస్తున్న తప్పులు, నువ్వు చేస్తున్న పొరపాట్లు నీ భర్తకు తెలియదు కావచ్చు, నీ భార్యకు తెలియదు కావచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియదు కావచ్చు, నీ పిల్లలకు తెలియదు కావచ్చు, ఒకవేళ నీ చుట్టూ ఉన్న సమాజంకి తెలియదు కావచ్చు. ఎవరికి తెలియకుండా నువ్వు లోపల రహస్యంగా ఏ పాపాలు చేసినా అవి ఏదో ఒకరోజు బయలుపరచబడతాయి. క్రీస్తు బిడ్డలందరూ కూడా మీ జీవితాల్లో రహస్యమైన పాపమైన దుప్పటి కింద నీవు ఉండకూడదు. రహస్యమైన పాపం నీ జీవితంలో ఏర్పడి చేయకూడదు. ఎన్ని వాక్యాలు చెప్పినా కొంతమంది ఆ దుప్పటి కింద ఉన్నటువంటి పాపాల మాదిరి జీవిస్తారు. అపొస్తలుడైన పౌలయ్య తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ మనం చూస్తే ధనమైనటువంటి ఆశలను, చాలా మంది వేషధారణమైనటువంటి ఆశలను కప్పి పెట్టుకుంటున్నారు అని కనబడుతుంది. అక్కడ సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ధనాపేక్ష, బింకములాడే మనస్సుతో చాలా మంది వారి పాపాలను కప్పి పెట్టుకుంటున్నారు. నీవు కూడా నీ జీవితంలో ఈరోజు మీ కాలు గుర్రదేవతను కప్పిపెట్టినట్లుగా నీ జీవితంలో ఏ పాపాలను కప్పిపెట్టుకుంటున్నావు? ఇంకా ఏవి నీ జీవితం నిలబడి జరుగుతున్నాయి? ఏ పాపాలతో నడిపించబడుతున్నావు? అవి ఈరోజు దేవుడి ఎదుట ఒప్పుకోవాలి. ఒక పాపము మనిషిని పతనాస్థితిలో తీసుకుని వెళ్తుంది. వాక్యములు ఏమందుంటాయి? పాపము పరిపక్వమై గర్భం దాల్చగా గర్భము మరణాన్ని కన్నది. కాబట్టి బిడ్డలారా, మీరు రహస్యమైన పాపములో ఎవరు ఉండకూడదు. ఈ రోజుల్లో సైతాన్ చాలా మంది డైవర్ట్ చేస్తుంది. మీదికి భక్తుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు, మీదికి పరిశుద్ధుల్లాగా కనబడుతున్నారు, మీదికోమో చాలా నీట్గా ప్రార్థన చేసి ప్రార్థన పరులాగా కనబడుతున్నారు కొంతమంది. కానీ వారి జీవితంలో అంతా గమనిస్తే వేషధారణ. చదువు ఒకసారి, అదే తెస్సలోనికి రాసిన పత్రికలు ఉన్నది, నేను అనడం కాదు, కానీ చదువు 2:5 చదువు. ఇచ్చగొప్ప మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టి పెట్టుకోకు, ఒప్పుకో. దేవుని సన్నిధిలో పాపాన్ని కప్పి పెట్టుకోకు, పాపాన్ని ఒప్పుకో. ఒప్పుకున్న వారు వదిలేస్తారు, వదిలేసిన వారు ఇది తిరిగి దాని వైపు చూడరు. నువ్వు చూడకుండా ఉన్నావంటే ధన్యుడివే, చూస్తూ ఉన్నావంటే నీవు కడగబడిన పంది బురదలో దొరికినట్లున్నది నీ జీవితం అని అర్థం. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలని ప్రొఫెట్ తెలియజేస్తున్నాను. ఒకటి, కప్పబడిన పాపములు. ప్రతి వారి జీవితంలో, రక్షణ పొందిన వారి జీవితంలోనేమో ఇదిగో బాప్తిజం పొందిన కొన్ని వదిలేసుకోలేని పాపాలతో కొంతమంది కప్పి పెట్టుకుంటున్నారు. లోకంలో ఉన్న వారేమో దేవుడు తెలియకుండా, రక్షణ తెలియకుండా, వారి జీవితంలో వారికి తెలియకుండానే వారి శరీరం మీద, వారి ప్రాణం మీద, వారి ఆత్మ మీద, వారి కుటుంబం మీద ఇదిగో శాపము, దోషము, అపరాధము, వారి పితరుల పాపము, వారి జన్మ పాపము, కర్మ పాపము వారిని ఏలుబడి చేస్తున్నట్లుగా వారికి తెలియకుండానే చాలా మంది దుప్పటనే పాపము కింద కప్పబడి ఉన్నారు. ఈ రోజు కప్పబడిన ప్రతి పాపపు కట్లని కూడా తెంపబడునుగాక, అవి తొలగిపోవునుగాక, అవి తొలగించబడునుగాక. కాబట్టి మొదటిగా కప్పబడిన దుప్పటిలో దాని కింద ఉన్న పాపములన్నీ కూడా ఒప్పుకోవాలి, విడిచిపెట్టుకోవాలి, శుద్ధీకరించబడాలి. ఇది మొదటిది. మొదటి పాపములు ఒప్పుకోవాలి. అందరూ చెప్పండి, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. దుప్పటి కింద కప్పబడి ఉండకూడదు. గృహదేవత అంటే ఆశలను, కోరికలను సూచిస్తుంది. నీకు నచ్చినవి అన్ని వదిలేసుకోవాలి దేవుడి కొరకు. కొన్ని నీకు నచ్చుతాయి బాగా, అది ఆయాసకరంగా ఉంటే అవి వదిలేసుకోవాలి. దేవుని నిమిత్తం వదిలేసేయాలి అంతే. చుట్టాలు అంటారు, బంధువులు అంటారు, వాళ్ళంటారు, వీళ్ళంటారు అన్నట్టుగా ఉండకూడదు, అవసరం లేదు. దేవుడు నీ జీవితం చేసిన మేలుని బట్టి ఆయన కొరకు సాక్షిగా నీవు జీవించాలి. ఇది ఒకటి. రెండో చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచూ ఉండెను. ఏలియా అతన్ని చేరబోయి
ఇప్పుడు నేను చెప్తున్నా దుప్పటి అనే అంశం ఒకటి, పాపం అనే దుప్పటి కింద నీ అన్ని ఒప్పుకోవాలి, వదిలేసుకోవాలి. మొదటిది. ఇది రెండో దుప్పటి ఏంటిదయ్యా అంటే ఇది ఆత్మీయతను సూచిస్తుంది. దావీదుకు యోనాతాను దుప్పటి ఇచ్చాడంటే, యేసయ్య మనకు దుప్పటి ఇచ్చాడంటే దానిలో ఉన్న ఆత్మీయతలు ఏమిటి? ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద వేశాడు. ఎలీషా మీద వేశాడు. ఎలీషా మీద వేశాడు. అక్కడ నిలబడు, అక్కడ నిలబడు, అక్కడ నిలబడు. ఇప్పుడు ఏలియా మీద ఇప్పుడు ఒక దుప్పటి చేసుకొని తిరుగుతాడమ్మా. ఇప్పుడు కొంతమంది మనోళ్ళు కూడా టవాలు మెడ వేసుకొని తిరిగారు, మరి తిరుగుతారు. అట్లనే ఏలియా ప్రవక్త కూడా దుప్పటి ఎప్పుడు చేసుకొని తిరిగేవాడు. ఇప్పుడు ఏలియా నడుచుకుని వెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏలియా బయలుపరిచాడు. ఎలీషా మీదకి వెళ్ళి దుప్పటి అయిపో అని చెప్పాడు. ఇప్పుడు ఎలీషా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఏలియా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎలీషా అలా నిలబడి చూస్తున్నాడు. ఇతడేమో ఏం చెప్తుందంటే, ఎడ్లకు నాగలి కట్టిండు, పొలం దున్నుతా ఉండు, వడ్లేయాలి, పంట పండియాలి, దున్నాలి, ఇదిగో మంచిగా ఈ రోజు సంవత్సరం పంట అంతా వండించాలి అన్నట్లుగా ఎడ్లతోని దున్నుతా ఉన్నాడు. ఇదిగో 12 అరకాలతో దున్నుతా ఉన్నాడు. అక్కడ సేద్యం చేత వ్యవసాయం చేత మరి దున్నుతా ఉన్నాడు. ఈయన పనిలో ఈయన బిజీ ఉన్నాడు. ఎలీషా పనిలో ఎలీషా బిజీ ఉన్నాడు. ఏలియాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఏలియా, ఇదిగో నా కొరకు నీ తర్వాత ఎలీషాను నువ్వు ఇదిగో నా సన్నిధికి వచ్చినట్లుగా నువ్వు అతని ఎద్దకు వెళ్ళి నీ దుప్పటి అతని మీద కప్పు అని చెప్పగానే ఇలాగ వెళ్తున్నప్పుడు ఎలీషా భయపడుతుండు, వణుకుతుండు. వెంటనే ఏలియా మీద ఉన్నటువంటి దుప్పటిని తీసి ఎలీషా మీద వేసి, ఏరా ఎలీషా ఇప్పుడు ఏలియా ఎటు పోతే అటర్థం, పోతే అటర్థం. ఇప్పుడు ఎలీషా ఏమైందయ్యా అంటే ఏలియాని వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా మీద ఉన్న దుప్పటి ఎవరి మీదకి వెళ్ళేది? నేను ముసమని చెప్పినా ఎలీషా కుసుమని చెప్పిన. ఇప్పుడు ఏలియా దుప్పటి ఏలియా దగ్గర లేదు, ఎలీషా దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉందమ్మా? ఎలీషా దగ్గర ఉంది. ఎలీషా మీద దుప్పటి వేసుకుంటోటి ఎలీషా ఏలియాని వెంబడించాడు. కూర్చో. అది దేన్ని సూచిస్తుంది అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంటే ఇప్పుడు ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద వేయగా ఎలీషా ఏలియాను వెంబడించాడు. అంటే ఎలీయా మీద ఉన్న దుప్పటి ఎలీషాను ఆకర్షించింది. ఆ దుప్పటి ఎప్పుడైతే ఎలీషా మీదకి వెళ్ళిందో ఎలీషాలో ఒక ప్రభావము తాకింది. ఎలీషాను ఒక దైవికమైన సన్నిధి ఆవరించింది. ఎలీషాను ఒక ప్రత్యక్షత కమ్ముకొన్నది. వెంటనే ఎలీషా సమస్తమును విడిచిపెట్టి ఏలియాను వెంబడించాడు. అలాగునే ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి నా దేవుడు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు ఆయన సన్నిధికి రాలేరు. నువ్వు ఎట్లా దేవుని నమ్ముకున్నావు? నువ్వు ఎట్లా నమ్ముకున్నావు? అసలు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని అని అడుగుతారు కొంతమంది. మన బంధువులను అడుగుతారు, మీరు ఎట్లా ఎందుకు నమ్ముకోరు యేసు ప్రభుని? ఆ మతము ఈ మతం అని మన మతానికి కొన్ని పేర్లు పెడతారు. ఇది మతం కాదు, ఇది మార్గం. అయితే సత్యం ఏంటిదయ్యా అంటే వాక్యం చెప్తుంది, ఆయననే ఆకర్షిస్తాడు. ఎవరు ఆకర్షిస్తారు? ఆయనే. ఈ బంధువుల్లో నుండి, ఈ కుటుంబంలో నుండి, ఈ కుటుంబం నాకు కావాలి అని ఆ యేసయ్య ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన ఆకర్షిస్తాడు. ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళి దుప్పటి వేసినట్లుగా యేసయ్య ఆకర్షించే ఆత్మాభిషేకం ఏ వ్యక్తి మీదకి దిగి వస్తే అతడు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి రక్షించబడతాడు. అలా రక్షించబడిన ప్రజలే ఈరోజు మీరు. ఆయన నిన్ను ఆకర్షించాడు. అట్టిగా రాలేవు. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే అందరూ ప్రపంచంలో ఇప్పటి వరకు సువార్త వెళ్తుంది అందరూ నమ్ముకోరా లేదు. ఆయన ఆకర్షించిన వారే నమ్ముకుంటారు. మేము కూడా ఒక్కొక్కసారి వెళ్తాం, కొంతమంది ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్తాడు, ఎన్ని రోజులకుండా ఈ కుటుంబాన్ని నేను పట్టుకుంటున్నా, నేను ఈ కుటుంబాన్ని ఆకర్షిస్తున్నా అంటాడు. ఖచ్చితంగా వాళ్ళు ఆ టైంలో ప్రభు నమ్ముకోరంటే మేము వస్తాం కానీ మేము అబ్బో అని అంటారు. తర్వాత దేవుడు వాళ్ళని ఆకర్షించి ఆయన సన్నిధికి తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకి రావడం అనగా దేవుడు నిన్ను ఆకర్షించడం. నువ్వు ధన్యురాలు. జీవగల దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డా. నువ్వు ఎంతో ధన్యకరమైన జీవితం అనేది.
నీ రహస్యమందమైన ప్రతి పాపమును ఆయన కడిగి వేయట కొరకు, నీ రహస్యమందమైన ప్రతి శాపాన్ని ఆయన కడిగి వేయట కొరకు, నీ రహస్యమందమైన ప్రతి శాపపు కార్యాలన్నీ కూడా కొట్టివేసి నిన్ను పరిశుద్ధపరచడం కొరకే యేసయ్య నిన్ను ఆకర్షించే దుప్పటి నీ మీద వేయబడుతుంది. ఆ దుప్పటి ఎవరి మీదకి వచ్చిందో, యోనా మరి ఎలీషా ఏలియాను వెంబడించినట్లుగా ఈ రోజు మీరు అందరూ కూడా వెంబడిస్తలేరా? మత్తయి సువార్త 4:21-22 ఏముంటుందో తెలుసా? యేసు ప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేసి ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు ఆ దోణి దగ్గర 12 మంది అపోస్తలులు వారి పనులు చేసుకుంటున్నప్పుడు దేవుడు మత్తయి, మార్కు, మరి పేతురు, యోహాను, యాకోబులందరూ చూసి, ఇదిగో శిష్యులారా, మీరు మీ జాలర్లు, మీరు మీ వలలను విడిచిపెట్టి మీరు నన్ను వెంబడించండి అని చెప్పగానే వెంటనే వారు వాటిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు, అపోస్తలుగా సేవ చేశారు. ఇప్పుడు ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషాను ఆకర్షించినట్లుగా యేసయ్య ఎంతమందిని ఆకర్షిస్తే అంతమంది ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడతారు. చదువు రాజుల గ్రంథంలో 19వ వచనం నుండి ఆ మాట చదువు, ఆయన పూర్తి క్లియర్ చేయి. 19వ వచనం నుండి 21 వరకు చదువు. ఏలియా అతడు నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎండ చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచూ ఉండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటిని అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచిపెట్టాడు. ఏలియా వెంట పరిగెత్తి, ఎడ్లను విడిచిపెట్టడం అంటే సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఇక అన్ని కట్ అయిపోతాయి. ఎడ్లను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఏలియనిగా ఏంటిది? ఏమి ఏడిపోతున్నావు? చర్చి ఏడిపోతున్నావు, యేసయ్య ఏడిపోతున్నావు, ప్రార్థన ఏడిపోతున్నావు, పాస్టర్ ఏడిపోతున్నావు. ఇక వెంబడించడం ఇంకే వేరే ధ్యాస అనేది లేదు. అంతమందికి ఎడిగిపోయినా, సినిమా పోయినా, అంతమందికి ఎడిగిపోయినా, పండుగలు చేసుకుని పోయినా, అంతమందికి ఎడిగిపోయినా, జాతరకు పోయినా, అంతమందికి ఎడిగిపోయినావు, ఆడిపోయినా, అంతమందికి ఎడిగిపోయినావు, ఏడుకోపోయినా. ఇప్పుడు ఎడిగిపోయినావు, చర్చికి పోయినా, ఇప్పుడు ఎడిగిపోయినావు, ప్రార్థన ఇప్పుడు ఎడిగిపోయినావు, యేసయ్య దగ్గర ఇప్పుడు ఎడిగిపోయినావు, పాస్టర్ ఎప్పుడు ఇదేనా? ఇప్పుడు ఇదే కారణం ఏంటిది? యేసయ్య ఆకర్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిచిపెట్టి ఏలియా వెంట ఏం చేస్తుండు? అమ్మా ఏం చేస్తుండు? ఏలియా వెంట ఎలీషా ఏం చేస్తుండమ్మా? మీరు ఏలియా అనగా దైవజనుడు యేసయ్య అని సూచన. మీరు ఏలియా వెంట పరిగెత్తుతున్నా, నా వెనుక పరిగెత్తటం ఉన్నారా? ఉన్నారా? రండి మనం పోటీ పెట్టుకుని పరిగెత్తుదాం అంటే, అయ్యా నా కాలు నొత్తున్నాను ఒకళ్ళు, అయ్యా నడుము నొత్తుందని ఒకళ్ళు, అయ్యా కడుపు నొత్తుందని ఒకళ్ళు, అయ్యా ఒక తలకి నొత్తుంది అంటారు. రండి మనం పరిగెత్తడం అంటే, లేదు పాస్టర్ గారు నాకు నడుము, నా కాళ్ళు నొత్తున్నాయి అంటే. దాని అర్థం ఏంటో తెలుసా? పరిగెత్తడం అంటే ప్రార్థనలు, దైవజనుడు పెట్టిన ప్రార్థనలు మీరు అందరూ అటెండ్ అవుతారా? మిమ్మల్ని అడిగాను అనుకో, మీరు ఒక్కొక్కరికి ఒక కారణం ఖచ్చితంగా చెప్తారు. కానీ ఎలీషా అట్లా చెప్పలేదు. దైవజనుడిని వెంబడించాడు. ఎట్లా? పరిగెత్తుతూ వెంబడించాడు. హల్లెలూయా. చదువు. నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి, ఎలీషా చెప్తుండు, అయ్యా పాస్టర్ గారు ఒక్కసారి మా అమ్మ దగ్గరికి, మా నాన్న దగ్గర వెళ్ళి ఒక ముద్దు పెట్టుకొని నేను వెళ్తున్నా, ఇక యేసు ప్రభువుని నమ్ముకుంటున్నా, పాస్టర్ గారితో వెళ్తా, సేవకి వెళ్తా, నాకు పిలుపు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఒక్కసారి మా తల్లిదండ్రికి వెళ్ళి ముద్దు అంటే ప్రేమ. నా తల్లిదండ్రి ప్రేమగా పలకరించి నేను వస్తానని చెప్పాడు. సరే నాన్న వెళ్ళిపో అని చెప్పాడు. వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడో తెలుసా? తల్లిదండ్రిని కౌలించుకొని, తల్లిదండ్రికి ముద్దు పెట్టి, తల్లిదండ్రితో చెప్పి, అతడు దున్నుతున్న ఎడ్లను వధించి, ఆ వంట చేపించి, అక్కడున్న ప్రజలందరికీ భోజనం పెట్టి, చివరిగా ఏం చేశాడు? కింది మాట చదువు. భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఇప్పుడు అతడు సమస్తాన్ని విడిచిపెట్టి దుప్పటి వేయగానే ఏలియాను వెంబడించాడు. నీ మీదికి కూడా రక్షణ అనే దుప్పటి రాగా నీవు ఇప్పుడు యేసయ్యనే వెంబడించాలి. యేసయ్యనే వెంబడించాలి. వేరొక దానిని నీ జీవితంలో వెంబడించే ఆలోచన ఉండకూడదు. వెంబడించడము యేసయ్యను, పాస్టర్ గారిని తప్ప వేరొక ధ్యాస, ఆశ, కోరికలు నీ జీవితంలో ఉండకూడదు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను పలకరిస్తే ఏడికి వెళ్ళావు అంటే నువ్వు నోటికెళ్ళి రావాల్సింది ప్రార్థన. ఏడికి వెళ్ళావు కోరిక, ఏడికి వెళ్ళావు ఆరాధన, ఏడికి వెళ్ళావు మీటింగ్స్, ఏడికి వెళ్ళావు ఎటన్నా వెళ్ళావు అంటే అవన్నీ నీ నోట్లకెళ్ళి రావాల్సింది ఇవే రావాలి. ఇవి రావాలి తప్ప వేరొకటి అసలే రాకూడదు. ఎందుకు ఆకర్షించావు యేసయ్య? పరమగీతం 1:4 చదవండి. ఎందుకు ఆకర్షించాడో చెప్తాడు అక్కడ. ఎందుకు ఆకర్షించాడో చెప్తాడు అక్కడ. చదువు తొందరగా. పరమగీతం 1:4 చదువు. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తా యేసయ్య. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకున్నాడు. ఎందుకు ఆకర్షించాడు యేసయ్య?
ఎందుకు ఆకర్షించవలసి వచ్చింది? ప్రతి జనములో నుండి, ప్రతి భాషలు మాట్లాడే వారిలో నుండి, ఆయా జాతుల్లో నుండి ఎందుకు యేసయ్య నిన్ను ఆకర్షించాడు అంటే, ఆయన ఆకర్షించడంలో ఆయన ఉద్దేశం ఒకటే, ఆయన తండ్రి అంతఃపురములో నిన్ను ఉంచాలని. అంతఃపురం అనగా పరలోకము, నిత్యత్వము, నిత్య రాజ్యము, ఆకలి దప్పికలు లేని పట్టణము, అక్కడ ఏడుపు, చింత, బాధ, వేదన లేని స్థలము, అక్కడ కరువు లేని స్థలము, దరిద్రత లేని స్థలము, అక్కడ అసలే నీకు శ్రమ లేని స్థలము, అక్కడ అసలే దుఃఖము లేని స్థలము. అదే నేను ప్రకటించుచున్న నిత్య సియోను, నూతన యెరూషలేము. అంతఃపురములోనికి మనలను చేర్చిన కొరకు యేసయ్య ఒక్కొక్కరిని ఆకర్షించాడు. ఆయన నిన్ను ఆకర్షించాడు. ఎందుకంటే ఆయన అంతఃపురములో, ఆయన రాజు, అంతఃపురములో నిన్ను కుమారునిగా, కుమార్తెగా ఉంచాలని నా దేవుడు నిన్ను ఆకర్షించాడు. ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది. ఆయన ఆకర్షిస్తేనే తప్ప నువ్వు ప్రభుని నమ్ముకోలేవు. నమ్ముకున్నావంటే ఆయన నిన్ను ఆకర్షించాడు, అంతే అంతే, ఇక వేరే అర్థము లేదు. ఇది రెండో దుప్పటి కప్పడం అనగా రెండోది దేవుడు మనల్ని ఆకర్షించి రక్షించుకున్నాడు అనే దాన్ని సూచిస్తుంది. మొదటిది పాపాలు కప్పిపెట్టుట అనే దుప్పటి, రెండోది దేవుడు నిన్ను ఆకర్షించుట అనే దుప్పటి. మూడో దానిలోకి వెళ్దాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9 నుండి 15 వరకు. తొందరగా త్వరగా చదువు, కొంచెం స్వరం ఎత్తి చదువు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9 నుండి 15 వరకు త్వరితముగా చదువు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ద మీదికి ఎక్కాడు. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చెయ్యగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచూ ఉండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగుల బట్టి దింపబడిన పెద్ద దుప్పటి వలె. ఇట్లా పదాలు వచ్చినప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను. 4 చెంగులు పట్టు పెద్ద పరమచమ మాట పదం. ఆకాశం తెరవబడుట, 4 చెంగులు పట్టగలిగినంత దింపబడిన పెద్ద దుప్పటి వంటిది ఒకటి, ఒక విధమైన పాత్ర. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎవరికి కనబడుతుంది అంటే, మీకు అర్థమయ్యే పద్ధతులు చెప్పాలి అంటే, పేతురు గారు సేవలో ఆరంభంలో ఆయా గ్రామాలకు వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు ఒక సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో సేవ చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఉంటే సువార్త కొరకు బయటకు వెళ్ళాడు. ఇంచుమించుగా 11 గంటలు అవుతుంది, 11:30 అవుతుంది, ఇంటికి వచ్చేసాడు. వచ్చినప్పుడు ఆ సీమోని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ తల్లి, అమ్మ మరి భోజనం సిద్ధపరిచారా బిడ్డలారా అని పాస్టర్ గారు అడిగారు. అడిగితే ఆ తల్లి గారు ఏం చెప్పారు తెలుసా? అయ్యా ఇంకా కొంచెం భోజనం అయితే కొంచెం సమయం పడుతుంది అయ్యా, పాస్టర్ గారు ఇంచుమించు 12 గంటలు అవుతుంది కదా, ఇంకొక గంట సేపు పడుతుంది. నేను వంట చేయాలంటే, స్త్రీలు వంట చేయాలంటే 10 నిమిషాల్లో చేయగలరు, స్త్రీలు వంట చేయాలంటే గంటలు కూడా చేయగలరు. స్త్రీలకు ప్రేమ ఎక్కువైతే 2 గంటలు కూడా చేయగలరు. అంత టాలెంట్ ఉంటుంది స్త్రీల దగ్గర. అమ్మ ఉంటుందా? నాకు తెలుసు. చేయాలనుకుంటే 10 నిమిషాలు చేస్తారు. అది వాళ్ళ పని అయితే. మన పని అయితే గంట, మన సంబంధం లేని వేరే పని అయితే 2 గంటలు చేస్తారు. నాకేంది అవసరం, ఏంది ఆగమేది అంటారు. ఇప్పుడు ఆమె కూడా తల్లి అక్కడ భోజనం సిద్ధపరచాలని చెప్తుంది. పాస్టర్ గారు, అయ్యగారు కొంచెం టైం పడుతుంది అయ్యా అంటే, ఇప్పుడు పాస్టర్ గారు అట్టుకుంటలేడుగా. అప్పుడు వెంటనే సరే తల్లి నువ్వు భోజనం సిద్ధపరిచేయి, నేను ప్రార్థన చేస్తా అని చెప్పి ఆ ఇంటిలో ఉన్న మిద్దె మీదకి వెళ్ళి మోకాలేసి మోకాళ్ళ మీద ఉండి, బాగా పాస్టర్ ఆకలి అవుతుంది, కడుపులో విపరీతమైన ఆకలి అవుతుంది. ఆకలి వైపు చూడకుండా 2 చేతులు పైకెత్తి సర్వోన్నతుడైన దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకపు ఆకాశ వాకిలు తెరవబడి ఒక అద్భుతమైనటువంటి 4 చెంగులు పట్టగలిగినటువంటి దుప్పటి లాంటి ఒక పాత్ర భూమి మీదికి దిగి వచ్చుట ఆ దర్శనంలో పేతురు గారు చూస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ దుప్పటి లాంటి పాత్ర? ఆ పాత్రలో ఏమున్నాయి అంటే చతుష్పద జంతువులు, ప్రాకు పురుగులు ఆ పాత్రలో కనబడుతున్నాయి, ఆ దుప్పటిలో కనబడుతున్నాయి. ఇదిగో పరలోకములో ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో పేతురు నీవు ఆకలి అవుతుందని ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ పురుగులను, ఆ యొక్క జింకలను, అందులో ఉన్నటువంటి దుప్పిని, అందులో సమస్త జీవరాశులను చంపుకొని తిను అని దేవుడు అంటున్నాడు. అంటే ఈ పేతురు స్వభావం ఏంటి తెలుసా? కౌసు ముట్టడు, నీసు ముట్టడు, శాకాహారి, మాంసాహారి కాదు, పప్పులతో తింటాడు. మీరు కూడా రోజు పప్పులతో తింటారు, నాకు తెలుసు. పప్పుతో తింటారు అందరు స్తోత్రం చెప్పండి. చూసిరా
2 రోజులకు ఒకసారి చికెన్ తింటారు సోదరు చెప్పండి. చెప్పరు, దొరికిపోతుంది దొంగలం అన్నట్టు. మీకు నాకు తెలుసు, మీ పరిస్థితి నాకు తెలుసు. ఇప్పుడు చంపుకొని తినమని చెప్తే ఆ స్వరం పేతురుకి వినబడితే పేతురు ఏమంటాడు తెలుసా? అయ్యో ప్రభా, నేను ఎన్నడూ కూడా అపవిత్రమైంది నా నోట్లో పెట్టలేదు, నేను ఆ జంతువులు ఎట్లా తినగలను? నేను తినలేని యేసయ్యా, నాకొద్దు ప్రభా, నాకొద్దు అంటే మరలా స్వరం అంటుంది, నువ్వు వాటిని చంపుకొని తిను, దేవుడు పరిశుద్ధపరిచిందని నువ్వు అపవిత్రపరచకూడదు అని చెప్తున్నాడు. అప్పుడు పేతురుకు ఏం అర్థమైతే లేదు. దర్శనం కనబడుతుంది, దర్శనంలో దుప్పటి కనబడుతుంది, దుప్పటిలో ఒక పాత్ర కనబడుతుంది, ఆ పాత్రలో ఏం కనబడుతుంది? చదువు ఆ మాట తొందర చదువు. సకల విధములైన చతుస్పద జంతువులను, సకల విధములకు చతుస్పద జంతువులను, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు కనబడుతుంది. వాటిని చంపుకొని తినమంటే ఇప్పుడు పేదరు ఏమంటారు తెలుసా? వద్దు పాస్టర్ గారు, అయ్యా ఏసయ్య వద్దయ్యా, నేను తినలేనయ్యా, అవి నాకు వద్దయ్యా, నాకు వద్దు, నేను అసలు పుట్టించి పప్పుతో చారుతోనే తింటున్నా, అవన్నీ ఏంటయ్యా, నాకు వద్దయ్యా పాస్టర్ గారు, ఏసయ్య వద్దయ్యా అని అంటున్నాడు. ప్రభు అంటుండు, నేను పరిశుద్ధపరచున్నాను, అపవిత్రపరచకూడదు, తిను అని చెప్పాను. అది అక్షరానుసారంగా ఆలోచిస్తే దేవుడు తినమంటున్నటువంటి ఆహారాన్ని మీకు సూచన కనబడుతుంది. కానీ దేవుడు అది దర్శనాన్ని ఎందుకు చూపెట్టాడు అంటే 10వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదన్న సంగతి అతనికి తెలియను. కాబట్టి ఇతడు మత ప్రతిష్ఠుడు, అంటే మతానికి సంబంధించినటువంటి ఒక మైండ్ కలిగిన వ్యక్తి. ఈ రోజుల్లో కూడా అంటరానితనం మన దేశంలో లేదా? వాళ్ళని ముట్టుకోవద్దు, వీళ్ళని ముట్టుకోవద్దు అని అంటరానితనం ఉందా లేదా? మన దేశంలో ఉన్నది. ఈ మత ప్రతిష్ఠత కలిగిన వ్యక్తి ఎవరు? పేతురు ఉద్దేశం ఏంటి తెలుసా? యేసు ప్రభు అంటే మా దేవుడే, యేసు ప్రభు అంటే నా దేవుడే, మా యూదులకు దేవుడు, ఆయన అందరికీ కాదు, ఓన్లీ మాకే దేవుడు అని ఒక భ్రమలో ఉన్నాడు పేతురు గారు. అందు గురించి దేవుడు పేతురుకు దర్శనం చూపెట్టి, పేతురు నేను నీకు సంబంధించిన దేవుని కాదు, సమస్త సృష్టికి సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడను అని నా దేవుడు తన దర్శనం ఇచ్చాడు. ఆ దుప్పటి లాంటి పాత్ర దేన్ని సూచిస్తుంది అంటే అది సార్వత్రిక సంఘాన్ని సూచిస్తుంది. సార్వత్రిక సంఘంలో కుల మత వర్గ ప్రాంత భేదాలు ఉండకూడదు. క్రైస్తవ సంఘంలో ఏ కులానికి స్థానం లేదు. ఇక్కడికి వచ్చి కులాల ప్రస్తావన తీయకూడదు. క్రైస్తవ సంఘంలోనికి వచ్చి ధన పేదిక అనే ప్రస్తావన తీయకూడదు. ఇక్కడ దరిద్రునికి ఒకటే స్థానము, ధనవంతునికి ఒకటే స్థానము. పెద్ద కులానికి చిన్న కులాలకు లోకంలో పెట్టుకున్న ఈ కులాలన్నిటికీ కూడా ఒకటే స్థానము. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాలు ఉన్నాయి. దేవుని సంఘములో, జీవంగల దేవుని సంఘములో కులానికి స్థానము లేదు. కులము ఏలుబడి చేసే సంఘము పరలోకానికి వెళ్ళదు, అది కుల సంఘం అవుతుంది. పేతురు చూపెట్టాడు, పేతురు నేను యూదులకు దేవుని కాదు నాయన, ప్రపంచమంతటికి దేవుణ్ణి. వెంటనే పేతురు గారు 10:35-36 అంటాడు, యేసు క్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు ఆయన. ఒక చోట ఉండే దేవుడు కాదు ఆయన. అమెరికాలో దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదు. యేసు క్రీస్తు అందరికీ దేవుడు. ఆయనను విశ్వసించుతున్న ప్రతి జనములకు ఆయన దేవుడు. తను ప్రేమించే వారిని ప్రతి జనములో నుండి ఆకర్షించి రక్షించి సంఘము అనే దుప్పటిలో అన్నిటిని కలిసి ఒక దగ్గర చేర్చిన దేవుడు. ఆది కాండములో నోహావుతో దేవుడు చెప్పాడు, నోహావు నీ ఓడను సిద్ధపరచు నాయనా, సిద్ధపరిస్తే నేను ఆ ఓడలో ఇదిగో సమస్త జంతువులను. 7వ అధ్యాయం 8-9 తొందరగా. ఆది కాండం 7వ అధ్యాయం 8-9 దేవుడు నోహావును ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువుల్లోను అపవిత్ర జంతువుల్లోను పక్షుల్లో వాటన్నిటిలోను ఇప్పుడు అరణ్యంలో ఉన్న సమస్త జీవరాశులు వచ్చి నోవా ఓడలో ఎలాగైతే చేర్చబడ్డాయో, రక్షణ అనే ఈ ఓడలో ఇక్కడ కూడా సమస్త జీవరాశులు ఉంటాయి. సమస్త జీవరాశులు అంటే అన్ని కులాల ప్రజలు ఉంటారు, అన్ని కులాల ప్రజలు ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు.
ధనం ఉన్న వాళ్ళు ఉంటారు, బీద వాళ్ళు ఉంటారు, దరిద్రులు ఉంటారు, ఏం పూటకు లేని వాళ్ళు ఉంటారు, అర్థం మీద బాగా డబ్బు కలిగిన వాళ్ళు ఉంటారు. అవన్నీ ఇక్కడ పనిచేయాయి. ఈ దేవుని సంఘంలో ఈ రక్షణ అనే ఓడల వీటికి స్థానం లేదు. ఆంధ్రలో కులంతో కొట్టుకొని వస్తారు, కులంతో కొట్టుకొని వస్తారు. మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప. పేతురు చూపెట్టాడు, దేవుడు అన్నాడు, ఇదిగో ఈ దుప్పటి అని పిలువబడుతున్న ఈ సార్వత్రిక సంఘములో కులానికి స్థానము లేదు. సమస్త జీవరాశులను చంపుకొని తినంటే అవన్నీ నీ యుద్ధకు వచ్చి వాటి మీద నీ వేలుబడి చేయి పేతురు అని చెప్పాడు. అప్పుడు వెంటనే పేతురులో ఉన్నటువంటి ఆ మత ప్రతిష్టత కలిగిన ఆలోచన తీసేసుకొని కొర్నేలు ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించి అన్య ప్రజల మధ్య వాడబడి అనేకులు దేవుని కొరకు రక్షించి వేవేల ఆత్మలకు బాప్తిస్మములు ఇచ్చిన గొప్ప దైవ సేవకుడిగా నా దేవుడు పేతురును అభిషేకించి వాడుకున్నాడు. ఇక్కడున్న ఈ ప్రజెంట్ పరిచయంలో ఈ దైవ సేవకులు కూడా దేవుడు అలాగా వాడుకోవాలంటే మీరు కూడా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కొర్నేలాగా రావాలి, మారిపోవాలి. ఒక కొర్నేలాగా మారిపోయి అనేకులు దేవుని కొరకు రక్షించాలి, అనేకులు దేవుని కొరకు పట్టుకొని రావాలి, అనేకులు దేవుని సన్ని నడిపించాలి. వాళ్ళకి తెలిసి తెలియక తప్పుల్లో పొరపాట్లు బలహీనతలో ఉంటారు, సత్యం తెలియదు కాబట్టి వాళ్ళకు నిజాన్ని సత్యాన్ని తేట తెల్లగలిగి చెప్పి తీసుకొని రావాలి. పేతురు గారిని దేవుడు బలంగా వాడుకున్నాడు. సార్వత్రిక సంఘాన్ని దుప్పటిగా దేవుడు సూచిస్తున్నాడు. ఒకటి పాపములు విడిచిపెట్టుకునే దుప్పటి, రెండు యేసయ్య ఆకర్షించిన దుప్పటి, మూడు ఆకర్షించిన తర్వాత రక్షణ పొందుకున్నాక సంఘం అనే దుప్పటి. ఏం దుప్పటిది? సంఘం అనే దుప్పటి. ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉంటారు. నాలుగోది చెప్తాను, 5 విషయాలు చెప్తాను, 4 చెప్తున్నాను వినండి. చివరిగా ముగింపులోనికి వెళ్తున్నాం. చూడండి, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజు 2వ గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన వారి జీవితంలో జరిగే మేలులు. 2వ అధ్యాయం 8వ వచనం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అంతటా ఏలీయా తన దుప్పటిని తీసుకొని మడత పెట్టి యోర్దాను నదిని కొట్టగా ఇప్పుడు దుప్పటితో నీటిని కొట్టుట. అందరూ అనండి. అంటే ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు. ఆ నది దాటుదామంటే వీళ్ళు నది అవతలికి వెళ్ళాలి. ఆ నది అవతలికి వెళ్ళాలంటే రోడ్డు లేదు, నీళ్ళ కాలువ పారుతుంది, నదిలాగా పారుతుంది, ప్రవహిస్తుంది. ఇప్పుడు అవతలి వైపుకు వెళ్ళాలి. ఏలియా ఎలీషా ఇద్దరు బయటకు వెళ్ళాలి అంటే వాళ్ళకి మార్గం లేదు. ఇప్పుడు వెంటనే ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద వేశాడు కదండి, అదే దుప్పటిని తీసుకొని దానిని మడత పెట్టి ఆ యోర్దాను నదిని కొట్టగా ఆ యోర్దాను నది 2 పాయలైపోయి అక్కడ ఆరిన నేల చేయబడ్డది. ఆ నేలలో నుండి ఎలీషా ఏలియా నడుచుకుంటూ ఆ బయట భాగంలోనికి వెళ్ళిపోయారు. ఇది దేన్ని సూచిస్తుంది అంటే యేసయ్య అనే దుప్పటి నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో ఎదురైతున్న యోర్దాను లాంటి సమస్యలు, యోర్దాను లాంటి బాధలు, నీ జీవితంలో ఎదురైతున్నటువంటి కష్టాలు, కొలిమి, వేదన, దుఃఖము, నిట్టూర్పు, సమస్య, నీవు ఏ పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉన్నావో ఆ పరిస్థితులన్నిటినీ కూడా నా దేవుని హస్తము వాటిని 2గా చీల్చి నీ జీవితంలో నుండి తొలగించి నీకు ఒక చక్కటి మార్గం ఇయ్యగలిగిన శక్తిమంతుడు నేను ప్రకటించుచున్న యేసు. నీ ఎదురుగా ఉన్న కాలువలు 2గా చీలబడునుగాక. కొంతమంది జీవితాలు ఫలించకుండా మాటికి అడ్డుపడుతున్న యోర్దాను లాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. వెళ్దామనుకుంటారు కానీ అక్కడ అడ్డం వస్తుంది యోర్దాను నది. వెళ్దామనుకుంటున్నారు, యోర్దాను నది అడ్డం వస్తుంది. నువ్వు పని చేద్దామనుకుంటున్నావు, వెంటనే యోర్దాను లాంటి నది లాంటి వ్యక్తులు అడ్డం వస్తున్నారు. నువ్వు ఆ పనిలోనికి ముందుకు వెళ్తున్నావు, యోర్దాను లాంటి అప్పులు నీ ముందుకు వస్తున్నాయి. నువ్వు ఆ పని చేద్దామని ముందుకెళ్తున్నావు, యోర్దాను లాంటి సమస్యలు నీకు ఎదురవుతున్నాయి. నువ్వు పని చేద్దామని ముందుకెళ్తున్నావు, యోర్దాను లాంటి అనారోగ్యం నీకు వస్తుంది. ఇప్పుడు యోర్దాను లాంటి అనుభవాలు కూడిన బాధలు, సమస్యలు, వేదన, దుఃఖం నీ జీవితంలోనికి వచ్చిందా? ఆ దాంట్లో నువ్వు కుమిలిపోతున్నావా? అవి నిన్ను ముందుకు వెళ్ళనిస్తున్నావా? అవి నీకు అడ్డుగా ఉన్నాయా? యేసయ్య చెప్తున్నాడు, దుప్పటి మడత పెట్టి కొత్తగా యోర్దాను నది పాయలైనట్లు యేసయ్య మీతో ఉంటే మీకు ఎదురైతున్న ప్రతి యోర్దాను లాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవనుగాక. పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండములు మనకు కనబడుతుంది. మోషే ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని కానానుకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురైంది. 14వ అధ్యాయం 22వ వచనం కనబడుతుంది. కర్ర చూపగా ఎర్ర సముద్రం పాయలైపోయింది.
యెహోషువ గ్రంథము 3:17 ఇజ్రాయెల్ అందరూ కూడా కానానుకు ఇదిగో యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరుతున్నప్పుడు యెరికో వారికి అడ్డుగా వస్తుంది. అప్పుడు వెంటనే వారు మందసం ఎత్తుకొని యాజకులు యోర్దాను నదిలో అడుగు పెట్టారు. అక్కడ కూడా యోర్దాను 2 పాయలైపోయింది. అంటే యేసు ప్రభు ఒకానొక దినమున కర్రలాగా మోషేతో ఉన్నాడు, ఒకానొక దినమున మందసంలాగా యెహోషువతో ఉన్నాడు, ఒకానొక దినమున ఇదిగో ఏలియాకు దుప్పటిలాగా ఉన్నాడు. ఇదిగో ఈ సార్వత్రిక సంఘములో ఈ అంత్య దినాల్లో యేసయ్య పరిశుద్ధాత్మునిగా నీలో ఉండి నీకు ఎదురైతున్న సముద్రము లాంటి యోర్దాను నది లాంటి బాధలన్నిటిని కూడా తొలగించి నీకు జయానీయగల శక్తిమంతుడైన ఆయన నీతో ఉంటే నీ ఎదురైతున్న సముద్రపు లాంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు చెప్పగలిగి శాసించగలిగిన స్థితిలో ఉండాలి. అంటే అంత ప్రార్థన శక్తి ఉండాలి, అంత ప్రార్థన శక్తి ఉండాలి. మీరు ప్రార్థన చేస్తే గడ్డి పొరక కూడా మారని ప్రార్థన ఉందనుకో లాభం లేదు. మరలా చెప్తున్నాను, మీరు ప్రార్థన చేస్తే గడ్డి పొరక కూడా అంటుకొని ప్రార్థన చేశారనుకో లాభం లేదు. ప్రార్థన చేస్తే పునాదులు కదిలించబడాలి, పట్టణాలు కదిలించబడాలి, దయ్యాలు కేకలేసి పారిపోవాలి, విలవిలలాడాలి. అర్థమైందా? అలాంటి ప్రార్థన చేయాలి. యేసయ్య ఎవరితో ఇదిగో ఏలియాతో దుప్పటిలాగా ఉన్నాడు. యోర్దాను నది పాయలైపోయింది. నీ ఎదుట నువ్వు విశ్వసించు, నమ్ము, యేసయ్య నువ్వు దగ్గరికి వచ్చు, ఆయన హత్తుకో. ఆయన నీ జీవితంలో ఎదురాడుతున్న సమస్యలన్నీ కూడా కొట్టివేయలేడా? ఎన్నో కష్టాలతో నుంచి బాగుపడ్డోళ్ళు లేరా? ఎన్నో ఉపద్రవంతో నుంచి బాగుపడ్డోళ్ళు లేరా? ఇక్కడ ఈ రోజు లేరా? ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు లేరా? అమ్మా, మీకు యోర్దాను లాంటి బాధలు రాలేవా? కష్టాలు రాలేవా? ఒకప్పుడు ప్రభు నమ్మక ముందుకు మీరు ఎన్ని కన్నీటి మధ్య ఉన్నారు. ఈ రోజు ఆ సముద్రం లాంటి సమస్యలు మీ ఎదురుగా లేవే. కారణం ఏంటిది? వీటిని పాయలు చేయగలిగిన శక్తి, దేవుడు శక్తిమంతుడు యేసయ్య నీతో ఉన్నాడు. అందుకంటే యోర్దాను నది లాంటి అనుభవాన్ని జీవితంలో తిరిగి రావు. అవి నేను పతనం చేయలేవు. వాటికి నీ మీద అధికారం లేదు. ఎందుకంటే నేను ప్రకటించుతున్న యేసు నీతో కూడా ఉన్నాడు. నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో దిగి వచ్చి కార్యాలు చేయగలడు. చివరి మాట ముగించేస్తాను. 5వ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు. ఏలియా అడుగుతున్నాడు. యోర్దాను నది పాయలైపోయింది, బయటికి వెళ్ళిపోయారు. యోర్దాను నది మరలా తిరిగి ప్రవహిస్తుంది. అప్పుడు ఏలియా ఆరోహణమై వెళ్ళే సమయం వచ్చింది. ఎలీషా అంటుండో, ఎలీషా నీకు ఏం కావాలన్నా? ఎలీషా దగ్గరికి వచ్చి అడిగాడు, ఏలియా ఏం కావాలన్నా? నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఎలీషా నీకు ఏం కావాలనుకుంటున్నావు? ఊరికే వద్దన్నా, ఎరుపు లాగమని ఆగలేవు, యోర్దాను దగ్గర ఆగమని ఆగలేవు, బేతలు లాగమని ఆగలేవు, నన్నే వెంబడిస్తున్నావు, నీకేం కావాలి అని అడిగాడు. ఎలీషా గొప్ప మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి. ఏమడిగాడు? ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. ఏమడుగుతాడు? ఏమడుగుతాడు? ఆత్మను అడుగుతాడు. ఎంత అడుగుతాడు? అడిగే విధానంలో మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తా వచ్చినాన్ని ఏమంటుండో తెలుసా? నీకున్నది కదా అభిషేకం, నీ మీద మండుతుంది కదా ఆత్మ, నువ్వు భాషలు మాట్లాడుతుంటావు కదా, నువ్వు రోగుల మీద చేయబెడితే స్వస్థత పొందుతుంటావు కదా, అయ్యా అదంతో పాటుగా అంతకంటే గొప్ప అద్భుతాలు చేయగలిగినటువంటి అభిషేకం కావాలి. ఎట్లా కోరుకోవాలి విశ్వాసులు? దైవ జనుల మీద అల్లాడుతున్న ఆత్మ కంటే నా మీదకి ఇంకా బలమైన అగ్ని రావాలి, అలాంటి అభిషేకం పొందుకోవాలి అన్నట్లుగా ఉండాలి. ఎలీషా హృదయం చూడండి. ఏలియా నీ మీద మండుతున్న అభిషేకం ఉందే, ఆత్మ నాకు కావాలయ్యా, 200గా కావాలయ్యా. అందు గురించి ఏలియా 7 అట్లా చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా బలంగా వాడబడ్డాడు. అద్భుతాలు బలంగా జరిగాయి అతని ద్వారా. దేవుడు చేశాడు. ఇప్పుడు అతడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? 200 ఆత్మ కావాలని కోరుకుంటున్నాడు. అది వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వు అడుగుతుంది కష్టతరం నాన్న, ఇది నా చేతులు లేదు, నేను దాన్ని ఇస్తడియను కూడా నీకేం చెప్పలేను, కానీ ఒకటే చేయగలను నేను, నువ్వు అలా గోపికతో ఉన్నానా, ఆ దేవుడు అనుగ్రహిస్తే నీకు ఆత్మ వస్తుంది, లేకుంటే లేదు, నేనేం చేయలేను అన్నట్టుగా వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వెంటనే ఏం జరిగింది? 2వ అధ్యాయం 11వ వచనం చదువు. వారు ఇంకా మాట్లాడుచూ ఉండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిద్దరు వేరు చేశాయి. పరలోకం నుంచి భూమి మీదకి అగ్ని గుర్రములు అగ్నిరథములు దిగి వచ్చి ఏలియాను ఎలీషాను వేరు చేస్తాయి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత అప్పుడు ఆకాశమునకు ఆరోహణమాయెను.
అది చూసి నా తండ్రి, నా రాజా, నా దేవా, ఇదిగో ఇజ్రాయేలుకు రాజు, రథము, గుర్రము నీవే, అయ్యో తండ్రి వెళ్ళిపోతున్నావని కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఎలీషా ఏలీ వైపు చూస్తూ ఏం జరిగింది చదువు. అతన్ని అగ్ని గుర్రాలు తీసుకొని వెళ్ళే ఎలీషా చనిపోలేడండి భూమి మీద. మళ్ళా దిగొస్తాడు ఎలీషా. ఏలే భూమి మీదకి మళ్ళీ వస్తాడమ్మా. భూమి మీద ఏలియా చనిపోలే, ప్రాణం పెట్టలేడు భూమి మీద, శరీరం భూమి మీద లేదు ఏలియది. అందుగురించి ఏలియా మళ్ళీ వస్తాడు. ప్రకటన గ్రంథంలో అంత్య దినములలో అపవాది గాని క్రియల్లో, సాతాను గాని పరిపాలనలో ఏలియా మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తాడు. అట్లా అగ్ని గుర్రాలు వేరు చేసి అతను తీసుకొని వెళ్తున్నప్పుడు అతడు చూసి ఏడుస్తున్నప్పుడు ఏం జరిగింది? ఏలియా దుప్పటి కింద పడగా, అందరనండి ఏ దుప్పటి? ఏలియా దుప్పటి ఎక్కడైంది? ఎక్కడికి రాటది? ఆకాశములో నుండి. ఇప్పుడు ఏలియా పోయేటప్పుడు పాపం ఒకసారి మీరు గమనించండి, ఎలీషా నువ్వు రాగానని దుప్పటేశాడు. ఎలీషా వెంబడించాడు, మరలా దుప్పటి తీసుకొని మీరు వేసుకున్నాడు. ఆశ్చర్యం, మీరు కరెక్ట్ అసలు మీరు దుప్పటి ఎత్తనగా నేను వచ్చింది, ఆ దుప్పటి మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి మీరు తీసుకున్నారు ఏంది అంటే రక్షణ ఇస్తాడు, కాపాడుకునే బాధ్యత నీదే. బాప్తిజం ఇస్తా, ఎప్పుడు నీ సోపతి వచ్చి మిమ్మల్ని అది చేయకుర్రి, మీరు అట్లా చూడకుర్రి, మీరు అట్లుండ్రు ఇట్లుండ్రు అంటలేంది అనా. రక్షణ ఇస్తా, బాప్తిజం ఇస్తా, దుప్పటి ఇస్తా, మళ్ళీ దుప్పటి తీసుకుంటా. ఇప్పుడు ఈ దుప్పటి కావాలంటే ఎలీషాలో ఏముండాలి? ఆశ ఉండాలి. ఇప్పుడు ఆరోహణం వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క రథంలో మీదకి వెళ్ళి, గుర్రముల మీదకి వెళ్ళి ఆ దుప్పటి అక్కడి నుండి కింద పడ్డది. అది పడుతూ వచ్చి ఏలే మీద పడ్డది, ఎలీషా మీద పడగానే ఇక ఎలీషా, ఇప్పటి వరకు ఉన్న ఎలీషా వేరు, ఈ రోజు నుంచి ఎలీషా వేరు. చెప్పలేదండి ఏ ఎలీషా నానా? మీరా? నువ్వేనా? వాళ్ళ చెప్పురా సూత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు ఉన్న ఎలీషా వేరు, ఇప్పుడు ఎలీషా వేరు. అది దేన్ని సూచిస్తుంది అంటే పరిశుద్ధాత్మను సూచిస్తుంది. పరిశుద్ధాత్మ అనే దుప్పటి ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చునుగాక. ఏలియాపై ఉన్న అభిషేకము ఒక్కొక్కరి పైకి దిగి వచ్చునుగాక. ఒక్కొక్కరు కూడా ఏలియా లాంటి దుప్పటి లాంటి అభిషేకము, దైవ సేవకుడి మీద ఉన్న అభిషేకము ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చి ఆత్మ చేత నింపి నా దేవుడు తన ఆఖరకు సిద్ధపరచునుగాక. ఆత్మలో మండుతూ ప్రకాశించుదురుగాక. ఇప్పుడు ఏం కోరుకోవాలి? సంఘమంతా పరిశుద్ధాత్మను కోరుకోవాలి. యోనాతాను దావీదుకు దుప్పటి ఇచ్చాడు. దుప్పటిలో ఎన్ని ఆత్మీయతలు ఉన్నాయి బిడ్డలారా? 1 పాపాన్ని వదిలేసుకోవాలి, 2 దేవుని చేత ఆకర్షించబడాలి, 3 సంఘములో చేర్చబడాలి, 4 దేవుని చేత అద్భుతాలు చూడాలి, 5 పరిశుద్ధాత్మ అనే దుప్పటి చేత నీ ఆత్మ జీవితం కప్పబడాలి, దేవుని రాకడకు సిద్ధపడాలి.